మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శివ రామ నామాన్ని ఒకరు 108 సార్లు రాసి ఆ పత్రాన్ని అందజేయవలసిందిగా తెలియజేయడం జరిగింది. ఆ పత్రాన్ని శ్రీరామనవమి నాడు అక్కడ స్థాపన చేస్తారు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ధర్మపురి క్షేత్రం హిందూ పరిరక్షణకు, భగవంతుని అనుగ్రహానికి మూలమైనటువంటి ఈ క్షేత్రం. ఏ హిందూ అయినా, ఏ ధర్మమైనా, ప్రతి ధర్మం కూడా పుట్టింది హిందూ ధర్మం నుంచే. దాన్ని పునరుద్ధరించినటువంటి వాళ్ళు మన ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరాచార్యుల యొక్క పరంపరలో వచ్చినటువంటి మన శృంగేరి క్షేత్రం. వారు ఆ శృంగేరి క్షేత్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారి యొక్క ఆదేశాల మేరకు శృంగేరిలో తోరణ గణపతి ముందు హరిహర నామాలయము అనే ఒకటి నిర్మాణం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి వారు ప్రతి హిందువు నుంచి ఆశించేది ఏంటంటే ఒక 10 నిమిషాల సమయాన్ని తీసుకొని శివ రామ నామాన్ని ఒకరు 108 సార్లు రాసి ఆ పత్రాన్ని అందజేయవలసిందిగా తెలియజేయడం జరిగింది. ఆ పత్రాన్ని శ్రీరామనవమి నాడు అక్కడ స్థాపన చేస్తారు. కాబట్టి ప్రతి హిందువు కూడా ఆ పత్రాన్ని తీసుకొని ఒక 10-15 నిమిషాల సమయాన్ని సభక్తి పూర్వకంగా పవిత్రంగా ఆ 108 నామాల్ని రాసి స్వామివారికి అందజేయవలసిందిగా కోరడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ధర్మపురిలో ఒక 1500 మంది నుంచి ఈ పత్రాల్ని తీసుకొని శృంగేరి సన్నిధికి అందజేయాలనే సంకల్పంతో ప్రారంభం చేయడం జరుగుతున్నది. ప్రతి వాళ్ళు కూడా దీంట్లో పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం.